ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 2-4 వరకు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 2-4 వరకు. నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనుకొని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మను పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. అలాగే రెండవ వాక్య భాగము లూకాసు వార్త 21వ అధ్యాయము 23-28 వరకు చుట్టుకి వచ్చి చదవాలి. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకుందామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 23-28 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనములు మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చేడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘరూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. అలాగే ఇప్పుడు మన అందరూ లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 69వ కీర్తన సర్వదేశములారా పాట పాడుకుందాం.
అందరూ కూర్చోండి. ఇప్పుడు వాకింగ్ గారికి పావని గారు వచ్చి ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా, తండ్రి నాయన అయా తండ్రి, మరి యొక్క ఆరాధన దినమును నేర్పరచబడిన దినమును బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా పాటల్లో నీవున్నావు, వాక్యంలో చదువుటలో నీవుండు తండ్రి నాయన. అయా అయినా దైవజనులు వాక్యం చెప్పుచుండగా తండ్రి నాయన ఆదిమ హృదయాల్లో పదిలపరుచుకునే ధన్యత మాకు దయచే తండ్రి. ఈ ఆరాధనంతటిలో నీవే ఉండి మహిమ పొందమని నజరేడనే యేసుని నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కీర్తన పాడినవి ఉన్నాయండి. ఒక కీర్తన పాడి వాక్యంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి పాడుతున్నటువంటి కీర్తన మరి ఎంతమందికి అయితే తెలుసో నాకు తెలియదు. అయితే నాకు కీబోర్డ్ సపోర్ట్ అయితే లేదు, రిథమ్ ప్యాడ్తో మాత్రం నేను పాడతాను. ఎందుకంటే కీబోర్డు వాయించుకుంటూ పాడితే కాస్త వాయిస్లో శ్రావ్యత పోతుంది కాబట్టి నేను మరి కీబోర్డ్ లేకుండా మరి రిథమ్ ప్యాడ్ మీదే మరి ఏం చేస్తాడో ఆయనదయ్యాక. రైట్. దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి అనే ఈ కీర్తన ఈ దేవుని సేవకులు దైవజనులు డ్యూయట్ బాప్టిస్ట్ చర్చ్ ఒంగోలు బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు దైవజనులు రాసి ఉంటున్నారు, అగస్టిన్ గారు రాసి ఉంటున్నారు. మరి ఈ కీర్తన నేను పాడుచుంటున్నాగా దయచేసి మరి ఆలకించవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి, దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి, సర్వజన విమోచనే నవ్యగాన భావము, నవ్యగాన భావము, దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి, దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి. అభయమీచు గానము శుభములో సగు గానము, అభయమీచు గానము శుభములో సగు గానము, విభుని ప్రేమ రాగము వినుట నీకు భాగ్యము, వినుట నీకు భాగ్యము, దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి, దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి. మధురమైన గానము సుధలు కురియు గానము, మధురమైన గానము సుధలు కురియు గానము, నిదురలేచే హృదయ వేళ ఉదయ గీతి పాడుము, ఉదయ గీతి పాడుము, దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి, దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి, సర్వజన విమో
నవ్యగాన భావము నవ్యగాన భావము దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి దేవరాజ్య సేనలు దివ్యగానం పాడిరి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ. సో ఈ సమయంలో దేవాది దేవునికి ముందుగా నా యొక్క వందనాలు మరి తెలియజేసుకుంటూ మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి చక్కగా నిన్న దినం చాలా విజయవంతంగా మరి యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ మనము జరుపుకున్నాం. చాలా విజయవంతంగా మరి యొక్క కార్యక్రమం జరిగింది. చక్కగా మంచి వాక్యము నిన్నటి దినాన్ని మరి దేవుని సేవకుల ద్వారా మరి మనం వినడానికి కూడా మహాకృప దేవుడు మనకి చూపించుంటున్నాడు. మరి మన చర్చి బిడ్డలు కూడా చాలా కష్టపడ్డారు. మరి కాస్త మన వాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారేమో, చాలా మంది రాలేదు. ఏదైనప్పటికీ కూడా మరి నిన్నటి దినాన్ని చాలా విజయవంతంగా మరి ఆ కార్యక్రమం జరగడానికి దేవుడు ఎంతో మహాకృప చూపించాడు. ఈ సంవత్సరం మనం కొద్ది దినముల్లో వైట్ క్రిస్మస్లోనికి మనం వెళ్ళబోతుంటున్నాం. ఇక నిన్నటి దినం దాటితే మరి మరలా ఇంకా చేసుకునేటువంటి అవకాశాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి పోత పండుగ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అందుకు ప్రియులు ముందుకు రావడం చాలా సంతోషకరం. మరి పోత పండుగను మనం ముగించుకున్నాం. చాలా కీలకమైనటువంటి ఘట్టాల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. మన జీవితంలో మనం ఎంతో సంతోషముగా ఎదురు చూసేటువంటి దినాలు క్రిస్మస్ దినాలు. మరి ఈ సంవత్సరం పరిస్థితులు మనకు తెలుసు. 2020 సంవత్సరంలో చాలా విపత్కర పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. ఈ కోవిడ్తో బాధపడే కారణం చేత ఎలాంటి పరిస్థితులు మరి సంభవించాయో అవన్నీ మనకు తెలుసు. ఇందులో చాలామంది ఇప్పటికీ ఇంకా కోలుకోలేని వారు ఉన్నారు. చాలామంది తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు. ఈ వారంలో మంగళవారం సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ అయ్యున్నది. ఆ పాస్టర్స్ ఫెలోషిప్లో ఎంతో బాధపడ్డాం. ఎందుకంటే ఈ కోవిడ్ కారణం చేత, ఇతర కారణాల చేత దైవజనులు చాలామంది చనిపోయారు. మరి వారి కోసం ప్రార్థన చేయడానికి కనీసం ఒక ½ an hour దాటే సమయం పట్టింది. వారి కోసం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఎంతో బాధ తప్త హృదయాలతోటే వారి గురించి ప్రార్థన చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఇంకా మిగిలి మరొక క్రిస్మస్ని చూడాలని మనం కోరుకుందాం. ఇంకా టైం ఉంది మనకి. మరి క్రిస్మస్ని చూడడానికి అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. మరి చాలా కీలకమైన ఘట్టాలు మన ముందు ఉన్నాయి. వైట్ క్రిస్మస్తో మనం ప్రారంభం చేసుకుంటాం. మరి కొద్ది దినముల్లోనే వైట్ క్రిస్మస్, ఆ తర్వాత క్రిస్మస్ ఈవెంట్స్, క్రిస్మస్ ఫెస్టివల్. ఒకవేళ దేవుడు సమయాన్ని అవకాశం ఇచ్చి అనుకూలపరిస్తే క్యారల్స్, ఇంకా ఎన్నో సంతోషకరమైనటువంటి ఈవెంట్స్ మనం జరుపుకుని ఉన్నాం. మరి వాటన్నిటికీ కూడా దేవుడి సహాయం మనకు కావాలి. కాబట్టి సంఘంగా తప్పకుండా ప్రతి వారు తప్పక మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన సంఘస్థుల్లో ఈ యొక్క కోవిడ్ బారిన పడినటువంటి వారు కోలుకున్నారు. అయితే కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి, కానీ కొంతమంది పేర్లు అయితే మనం బయట రానివ్వలేదు. ఎందుకంటే అవి కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సినటువంటివి. ఎందుకంటే కోవిడ్ అనేటువంటిది పెద్ద జబ్బు కాదు. అదేమి, అది సీజనల్గా వచ్చే సమస్య.
కాకపోతే వైరస్లు అన్నిటికంటే కొంచెం పెద్ద వైరస్. ఈ వైరస్ బారిన పడినటువంటి వారిని గురించి ఎవరితో చెప్పామంటే దాన్ని ఒక పెద్ద జబ్బులాగా చేసి దాన్ని ఎలాబొరేట్ చేస్తారు అన్న కారణం చేత కొన్ని మనం కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరిగింది. అదే సంతోషకరమైన విషయం. కాన్ఫిడెన్షియల్గా ఉంచడమే మంచిది. అయితే ప్రియులు కోలుకున్నారు, అది మనకి సంతోషకరమైన విషయం. అయితే మరికొందరు అయితే కోవిడ్ బారిన పడి ఉండొచ్చు, పడి ఉండకపోవచ్చు, టెస్టులకు వెళ్ళలేదు, అయినప్పటికీ కూడా దాని తాలూకు ప్రభావాన్ని అనుభవించి మళ్ళీ ఆరోగ్యవంతులు అయ్యారు మన సంఘ బిడ్డలే. అందుని బట్టి మనం ప్రభుని స్తుతింప బద్దులమై ఉంటున్నాం. మరి ఇప్పటికీ కూడా మన కుటుంబస్తుల్లో కొందరు, మన సంఘస్థుల్లోనే కుటుంబస్తులు కొంతమందికి కూడా ఈ కోవిడ్ బారిన పడినటువంటి వారు ఉన్నారు. అయితే వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం, వారు కూడా పూర్తిగా కోలుకునేటట్టు మనం ప్రార్థన చేద్దాం. సరే ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలా కీలకమైనటువంటి ఘట్టంలో ఈ రోజున మనం ఉన్నాం. పెద్దలైనటువంటి ప్రసాద్ గారు చక్కగా మరి ఆరాధన ఇంతవరకు వారు నడిపించారు. మరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా యొక్క 2 వందనాలు నేను తెలియజేస్తూ, ఈ సమయంలో మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి ఈ రోజున నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యమైన అంశము, ఇట్ డజంట్ మీన్ ద మ్యాటర్ దట్ రిలేట్స్ టు ఏ న్యూ ఈవెంట్ ఆర్ న్యూయెస్ట్ థింగ్. అదేమి కొత్త విషయమేమి కాదు, పాత విషయమే, అనగా మనం ఎప్పుడు కూడా వినేటువంటి విషయమే. అయితే మనము ఎన్ని విన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము మనతో ఎప్పుడు నూతనంగానే మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం నూతన వాక్యం ఎప్పుడు కూడా పాతదే, కానీ ఆ పాతది మనకి ఎప్పుడు కూడా కొత్తదిగానే ఉపయోగపడుతుంది. ఆ పాత వాక్యమే మనల్ని నూతన పరుస్తుంది. దట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్ దట్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి అది. ఎప్పుడు పాతదే, ఎప్పుడు చదివిందే, పాత విషయాలే, విన్నటువంటి విషయాలే అనిపిస్తాయి, కానీ అవి నూతనంగా వినబడతాయి. దానికి సంబంధించిన విషయాలు నూతనంగా వినబడతాయి. అవి చదివినటువంటి విన్నటువంటి మనము నూతనపరచబడతాం. అది దేవుని ఒక వాక్యంలో ఉన్నటువంటి గొప్ప ఆసక్తికరమైనటువంటి విషయం. సో ఈ రోజున మీతో నేను పంచుకున్నటువంటి వాక్యాంశం భయం లేదా భయపడుట అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలాసార్లు మనం విన్నాం భయపడకుడి అనేటువంటి మాట. వాక్యంలో బైబిల్ గ్రంథం అంతా చూస్తే పలువురు స్కాలర్స్ ఒక విధంగా చెప్తారు. కొంతమంది 50 సార్లు అంటారు, కొంతమంది కొన్నిసార్లు అంటారు. అయితే ఎక్కువ మంది దాన్ని ధృవీకరించేటువంటి వారు మాత్రం భయపడకుడి అనేటువంటి మాట 365 సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అని చెబుతూ, 365 దినాలు కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు మనకి భయపడవద్దు అని చెప్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో 365 సార్లు ఈ మాటలు రాసినట్లుగా మరి భక్తులు చెప్తారు. భయపడకుడి అన్నాడు అబ్రహాంతో అన్నాడు 15వ అధ్యాయం 1వ వచనంలో. భయపడవద్దని యాకోబుతో అన్నాడు 26వ అధ్యాయం 24వ వచనంలో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పలుమార్లు తన శిష్యులతో భయపడకుడి అన్నాడు. మరి భయపడుతున్నప్పుడు భయపడవద్దు. మనకు తెలిసి కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో రాస్తే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలు ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా రాయబడలేదు. ఎందుకంటే అంత స్పేస్ కూడా లేదు, అది దేవుని చిత్తం కూడా కాదు. మరి ఆయన 3.5 సంవత్సరాలు ఇంకెన్నిసార్లు ఆయన భయపడవద్దు అని తన బిడ్డలతో చెప్పాడో మనకైతే తెలియదు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పలుమార్లు ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే భయపడవద్దు అని చెప్పేటువంటి దేవుని మాటలో ఇంకొక రకమైనటువంటి భయం కూడా, ఒక భయాన్ని మనం చూసాం. ఒక భయం, మరొక రకమైనటువంటి భయాన్ని మనము ఈ రోజున చూడబోతున్నాం. అదే దేవుని యందలి భయం. భయపడవద్దని చెప్పేటువంటి దేవుడే భయపడమని చెప్పేటువంటి వాక్యమును ఈ రోజున మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. భయభక్తులు అనేటువంటి మాట చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను, మరోసారి జ్ఞాపకం చేస్తాను. భయభక్తులు అనేటువంటి మాట తెలుగులో భయభక్తులు, హీబ్రూ మాటని భయభక్తులు అని తెనిగించారు తెలుగు ట్రాన్స్లేటర్స్.
వేరాజ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ దాన్ని ఏమన్నారంటే ఓన్లీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని, అంటే ఫియర్ అంటే భయము అనే మాట మాత్రమే వారు ట్రాన్స్లేట్ చేసినట్లుగా మనము చూస్తాం. ఎందుకు దేవునికి భయపడాలి అంటే ఇట్స్ ఎ కమాండ్, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4వ వచనం. ఈరోజు కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, ఫాస్ట్గా మీరు తీసి చదవగలిగితే సహాయం చేసిన వాళ్ళు అవుతారు, మనం కొంచెం తొందరగా ముందుకు వెళ్ళగలుగుతాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలను, ఆయనకు భయపడి అని ఏమంటున్నాడమ్మా? ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ద కమాండ్మెంట్ హాస్ బీన్ గివెన్ దట్ యు హ్యావ్ టు ఫియర్ టు మీ, ఇట్స్ మై కమాండ్మెంట్. ఎందుకు భయపడాలి దేవుని కంటే? అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను మనం శిరస వహించాల్సిందే. తర్వాత మొదటి పేతురు గ్రంథంలో కూడా అంటాడు, కొత్త నిబంధనలో పేతురు భక్తుడు అంటాడు, అందరినీ సన్మానించండి. 2వ అధ్యాయము 17వ వచనంలో అందరినీ సన్మానించండి అని చెప్తూ దేవునికి భయపడండి అంటాడు. 2వ మాటలో అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. సో అందరినీ సన్మానించండి, రాజును సన్మానించండి, సహోదరుని సన్మానించండి, అయితే దేవునికి మీరు భయపడండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఇది కమాండ్గా ఇస్తున్నాడు అంటే ఒక ఆజ్ఞాపూర్వకంగా దేవునికి భయపడమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఒక 2 సంవత్సరాల క్రితం అంటే సర్వసాధారణంగా జరిగేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, అయినప్పుడు కూడా ఒక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే అరకు వ్యాలీకి ఈ ట్రైన్లో వెళ్తున్నారు ఫ్రెండ్స్. అందులో ఒక కుర్రవాడు అరకు ట్రైన్ వెళ్తుంటున్నప్పుడు చాలా ఎత్తైనటువంటి కొండ మీద నుంచి పడిపోయాడు. దానికి కారణం ఏమిటంటే, అంటే అతను పడిపోక ముందు ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ చూసాం, తర్వాత ఫోటో క్లిప్పింగ్స్ కూడా చూడడం జరిగింది. అందులో ఆ కుర్రాడు చాలా ఎత్తైనటువంటి వ్యాలీ మీద, కొండ మీద వెళ్తుంటున్నప్పుడు చాలా చివర ఆ ట్రైన్ ఫుట్ బోర్డ్ మీద ప్రయాణం చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ చాలా కులాసాగా గడుపుతున్నాడు అతను. ఆ ఫోటో క్లిప్పింగ్స్ చూసాం. అయితే కొంతసేపు అయ్యేసరికి ఫ్రెండ్స్ కదా తెలీదు, ఒక ఆవిడ ఎవరో చెప్పారట అక్కడ ఏలబడుతున్నాడు కదా కుర్రోడు పడిపోయాడు అనేసి. అంత ఎత్తులోంచి పడిపోయిన తర్వాత తల ఛిద్రం అయిపోయిందంట, అంటే ముఖాన్ని పోల్చుకోలేనట్టుగా అయిపోయాడంట, చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడంటే దానికి నేనేమంటానంటే భయం లేక చచ్చిపోయాడు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫియర్ హీ హ్యాపెన్ టు డై. అతనికి భయం లేకపోయిన కారణం చేసి చచ్చిపోవడం జరిగింది. అంటే అయ్యో నేను ఈ ఫుట్ బోర్డ్ మీద ప్రయాణం చేస్తే, లేదా ఫుట్ బోర్డ్ మీద సెల్ఫీలు తీసుకుంటే కాలు జారిపోతే పడిపోతానేమో అనే భయం లేకపోవడం కారణం చేత. లేకపోతే ఎంతమంది వారించే ఉంటారు, ఎందుకయ్యా చాలా మంది చెప్తుంటారు, పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, అయినప్పుడు కూడా వినరు, కొరకారు చెప్పే ఉంటారు. అంటే భయం లేదు. ఎందుకు మాట వినలేదు అంటే భయం లేక వినలేదు అంతే. అంటే ఇప్పుడు భయము మేలు చేస్తుందా కీడు చేస్తుందా అంటే కొన్ని సందర్భాల్లో భయం ఎప్పుడు కూడా మేలే చేస్తుంది. అయితే దేవుడు చెప్పేటువంటి భయము ఎప్పుడు మేలు చేస్తుంది, మేలు చేస్తుంది. కాబట్టి భయం అనేటువంటిది మనిషికి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మోతాదులో ఖచ్చితంగా ఉండాలి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లరా దేవుని యొక్క వాక్యం కూడా అంతే. ఎందుకు కమాండ్ చేస్తాడు? యు షల్ ఫియర్ టు గాడ్, యు షల్ ఫియర్ టు మీ, నీవు నాకు భయపడాలి. ఇట్స్ ఎ కమాండ్. ఎందుకు ఇస్తున్నాడు కమాండ్ అంటే ఆజ్ఞాపూర్వకంగా ఎందుకు చెప్తున్నాడు అంతే, నువ్వు బాగుండాలనే, నువ్వు నాకు భయపడాలి. ఎందుకు తెలుసా? నువ్వు బాగుండాలనే. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు నాకు భయపడు అని చెప్పడానికి కారణం ఏంటంటే నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని. సరే, వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్? అసలు ఏంటి దేవునికి భయపడడం అంటే ఏమిటి? సిఎల్ స్కాఫీల్డ్ అనేటువంటి ఒక స్కాలరు భయపడడంకి ఆయన నిర్వచనం ఏం చెప్తాడంటే, పాపముపై ద్వేషముతో కూడిన దేవుని మీద ఉన్న నమ్మకం అంటాడు. దేవుని మీద నమ్మకం, ఎస్, దేవుని మీద నమ్మకం ఉండాలి. అయితే ఎలాగ దేవుని మీద నమ్మకం ఉండాలంటే పాపముపై ద్వేషముతో కూడినటువంటి దేవునిపై నమ్మకం ఉండాలంట.
దేవుని నమ్ముతూ పాపమును విసర్జించేటువంటి, చెడుతనమును విసర్జించేటువంటి మనస్తత్వము మనకు ఉండాలంట. అది దేవునికి భయపడడం అని స్కాఫీల్డ్ అనేటువంటి ఆ యొక్క స్కాలరు తెలియపరుస్తాడు. కొంతమంది సెలబ్రిటీస్ చాలా మంచి సాక్ష్యాలు చెప్తారు, చాలా మంచి సాక్ష్యాలు చెప్తారు. వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు గురించి చెప్తారు. వారు గాస్పల్ క్రూసేడ్స్లో సమ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ద పీపుల్కి వారు గాస్పల్ ప్రీచ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా వాక్యాలే చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ సాక్ష్యాలతో పాటు చాలా వాక్యాలు చెప్తారు, మంచిది. అయితే వారు ఆ సినిమాలు విడిచిపెట్టరు. వాళ్ళు అన్ని స్క్రీన్లు ఒకలాగా చూస్తారు. గాస్పల్ క్రూసేడ్స్లో కనబడేట్టు స్క్రీన్లు, టీవీ స్క్రీన్లు, వెండి తెరలు అన్నీ ఒకలాగా కనబడతాయి వాళ్ళకి. దేవునికి భయపడడం అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే, ద్వేషించి ఏదైతే మనల్ని దేవునికి దూరంగా తీసుకువెళ్తుందో దానిని ద్వేషించి మనము దేవునిపై నమ్మకం ఉంచడం. వాళ్ళు దాన్ని మాత్రం విడిచిపెట్టరు. నీ వృత్తిని విడిచిపెట్టుకోవద్దు. వాళ్ళు ఏమంటారంటే, ఇది మాకు కూడి పెడుతుంది అంటారు. నిజమే, మంచిదే. నీ వృత్తిని విడిచిపెట్టవద్దులే, సరే, నీ వృత్తిని విడిచిపెట్టవద్దు. అలాగే ఈ గాస్పెల్ క్రూసేడ్స్ అటువంటి సాక్ష్యాలు చెప్పవద్దు. వృత్తిని కొనసాగించుకో. నిజంగా చెప్పాలంటే మనసు ఉంటే ఈ సెలబ్రిటీస్ దేవుణ్ణి నమ్ముకునేటువంటి వాళ్ళైతే, నిజంగా దేవుణ్ణి నమ్ముకుని వచ్చినటువంటి వాళ్ళైతే, వాళ్ళు ఇప్పటివరకు సంపాదించినటువంటి కొన్ని కోట్లు, ఈ కోట్లన్నీ కూడా బ్యాంకుల్లో వేసుకుంటే నెలకి వాళ్ళకున్నటువంటి పరిస్థితిని బట్టి కొన్ని లక్షలు వస్తాయి. ఏమనంటే పట్టుకుటికి అంటారు. నువ్వు ఎక్కడ ద్వేషిస్తున్నావు, ఎక్కడ విడిచిపెడుతున్నావు? దానికోసం మనవలు వస్తే ఆవిడ వస్తుందంటే అనుకో తండోపు వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన వస్తున్నాడంటే పలానా ఆయన వస్తున్నాడు సాక్ష్యం చెప్తాడంటే తండోపు తండాలకు వెళ్ళిపోతుంటారు. ఆయన సాక్ష్యం ఏమిటి? ఆ వ్యక్తి సాక్ష్యం ఏమిటి? ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పేటువంటి ఆ వ్యక్తి విడిచిపెట్టేసిందా, విడిచిపెట్టాడా లేదా, ఎవడో చూడవి. సెలబ్రిటీస్ని చూడడానికి వెళ్తారు వాళ్ళు సాక్ష్యాన్ని కాదు. యేసుక్రీస్తు వారు శిష్యులతో నన్ను వెంబడించని చెప్పినప్పుడు వారు తమ వలలను విడిచిపెట్టి వెంబడించారు. దేవునికి భయపడడం లేదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే నమ్మకం. ఏంటి నమ్మకం? లోకులందరూ అన్యులందరూ కూడా నమ్మినట్టు నమ్మడం కాదు. నీవు విసర్జించి విడిచిపెట్టి దేవుని నమ్మాల. అది దేవునికి భయపడడం అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. ప్రియులారా, సో దేవునికి భయపడడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు మనం చూద్దాం. మొట్టమొదటిది చాలా అంటే కీలకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రయోజనాల గురించి మీకు బాబు లోపలికి వచ్చేయండి బాబు, ఎవరు బయట కూర్చో దయచేసి, అందరూ లోపలికి వచ్చేసేయండి. దేర్ ఆర్ మెనీ సీట్స్ రిమైండ్ ఇన్సైడ్ ద చర్చ్. అందులో కీలకమైనటువంటి వారు, సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అస్సలు బయట కూర్చోకూడదు. రైట్, గుడ్, థ్యాంక్ యూ. పాస్టమ్ గారు, అక్కడ ఎవరు బయట కూర్చున్నా లోపలికి వచ్చామని చెప్పండి. ఎందుకంటే చాలా సీట్స్ ఉన్నాయి. బయట ఎవరికంటే లేట్గా వచ్చే వాళ్ళకి పాపం ఏదో కొంచెం కారణం చేత లేట్గా వస్తారు కదా, వాళ్ళకి బయట. థ్యాంక్ యూ వెరీ మచ్. మాటను మన్నించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని బిడ్డలారా, ఏమిటి ప్రయోజనాలు? మొట్టమొదటి దీవెన, బ్లెస్సింగ్. దేవునికి భయపడడం వల్ల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల వచ్చేటువంటిది మొట్టమొదటిది బ్లెస్సింగ్. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు అని మనం 128 కీర్తనలు చూస్తాం, చాలా కీర్తనలు చూస్తాం, చాలా సందర్భాల్లో చూస్తాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు అంటే, ధన్యుడికి 2 మాటలు ఉపయోగించారు. ఒకటి హ్యాపీ, రెండవది ఏంటంటే బ్లెస్డ్. బ్లెస్డ్ ఈజ్ హీ హూ ఫియర్ టు లార్డ్. ఎవరైతే దేవుడికి భయపడతారో వారు ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు. దేవునికి భయం పడితే ఆశీర్వాదం వస్తుంది ఖచ్చితంగా. ప్రియులారా, ద రియల్ బ్లెస్సింగ్స్ comes through the fear of the Lord. The real blessing. అపోస్తుల కార్యాలలో మనం చూస్తే 9వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం దయచేసి అమ్మ ఎవరైనా చదవండి. కావున యూదయ గలిలయ సమరదేశమే సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండిరి మరియు ప్రభువునందు. చూడండి ఇక్కడ ఏంటంట, అపోస్తులు, ఆది సంఘం అపోస్తులు ఏం కలిగి ఉన్నారంట చూడండి, గమనించండి. ప్రభువునందు భయమును. అక్కడ ఒకసారి ఆకండి.
ప్రభువునందు భయము కలిగి ఉన్నారు. ప్రభువునందు భయమును ఎప్పుడైతే వారు కలిగి ఉన్నారో వారికి ఏం కలిగిందంటే పరిశుద్ధాత్మ వలన ఆదరణ కలిగింది. తర్వాత నడుచుకోవచ్చు, విస్తరించుచుండను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. విస్తరిస్తున్నారంట, వాళ్ళు ఆదరించబడుతున్నారంట. ఎలా విస్తరిస్తున్నారు, ఎలా ఆదరించబడుతున్నారంటే ప్రభువునందు భయము ద్వారా. భయము కలిగినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు భయపడేటువంటి పిల్లలు వృద్ధి చెందుతారు. గురువు అంటే భయం కలిగినటువంటి బిడ్డలు మంచి వృద్ధి చెందుతారు. దేవుడు అంటే భయపడేటువంటి వారికి అట్టి ఆశీర్వాదాలు వస్తాయి పిల్లరా. సో ద బ్లెస్సింగ్ వయా భయం. మొట్టమొదటి ప్రయోజనం దీవెన. రెండవ ప్రయోజనం ఆనందం. 147 కీర్తన 147 కీర్తన 11 వచనం. తన యందు భయభక్తులు గలవారి ఎడల, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడల ఆయన ఆనందించువాడై ఉన్నాడు అని ఉంటది అక్కడ. ఎవరంట? తన ఎడల భయభక్తులు గలవారి యందు లేదా ఎడల, మనం దాన్ని అంటే భావాన్ని చెప్పుకున్నప్పుడు మనం ఏదైనా చెప్పుకోవచ్చు. అది మక్కి చదివేటప్పుడు యందు అన్న ఎడలన్నా ఒకటే. ఇప్పుడు చదవండి అమ్మా. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన సంతోషించువాడై ఉన్నాడు. ఆయన ఆనందోత్సాహం చేసేవాడై ఉన్నాడు అని అనుకోవచ్చు మనం. అక్కడ ఆనందించేవాడై ఉన్నాడు. దేవాది దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. సో ప్రభువుని మనము ఆనందింప బద్దులమై ఉంటున్నాం. మనం ఆనందించడం కాదు, మనం ఎప్పుడు కూడా మనం ఆనందించాలనుకుంటాం. దేవుణ్ణి ఏడిపించి మనం ఆనందించలేం. మనం ఆనందించాలంటే దేవుని సంతోషపరిస్తే మనం ఆనందిస్తాం. ద రియల్ లాఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, అండ్ ద రియల్ హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎప్పుడైనా ఆనందంగా ఉండడాన్ని అనుభవించారా? ఎలాగ అనుభవించాలి? మనం భయపడితే ఆయన ఆనందిస్తాడంట. ఏదైనా మాట అనేసాను, అప్పుడు బాబోయ్ నేను ఈ మాట అనేసాను, బాబోయ్ దేవుడు ఎంత బాధపడుతున్నాడు, అలాగే బాబోయ్ నేను చేయకూడదు ఇది చేసేసాను, బాబోయ్ దేవుడు ఎంత బాధపడుతున్నాడు, ఇప్పుడు నాకు వచ్చే సమస్య ఏమవుతుందో, బాబోయ్ ఏం జరగనే ఉందో, ఈ భయంతో ఎప్పుడైతే కొట్టుమిట్టాడుతుంటామో ఈ భయం యందు దేవుడు ఆనందిస్తాడు. పర్వాలేదులే, లోకం అంతా చేస్తుంది, పర్వాలేదు నేను చేసేసాను, ఎవడు చేయట్లేదు అని ఆలోచన ఇంట్లో చాలా దుఃఖిస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఈ భయాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు ఆనందిస్తాడు. మరి దేవుడు ఆనందిస్తాడు అనడానికి ఇండికేషన్ ఏమిటండి అని అడిగితే ఒకటే ఇండికేషన్, ఎప్పుడైతే మనం చేసిన తప్పిదానికి హైరాణ పడి మనం బాధపడతామో, ఇంక ఇలాంటి మాటలు మాట్లాడుకోలేదు, లేదా ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి ఆలోచనలు చేయకూడదు అని ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మన మనసులోనికి ఎక్కడ తెలియనటువంటి నెమ్మది వస్తుంది. ఆ నెమ్మదే దేవుని ఆనందం. మనకెప్పుడైతే ఆ నెమ్మది వచ్చిందో, మనం చేసిన తప్పిదం వల్ల కోల్పోయినటువంటి నెమ్మదిని మరలా తిరిగి మన పశ్చాత్తాపం వల్ల మనం పొందుకునేటువంటి నెమ్మదిలో ఉంది దేవుని ఆనందం. అప్పుడు దేవుడు ఎంత ఆనందిస్తున్నాడో అని మనం చూడలేకపోవచ్చు, కానీ మనం అనుభవించవచ్చు. ఎప్పుడు తెలుసా? మనలో ఉన్నటువంటి నెమ్మదిని బట్టి. ప్రియ దేవుని సంగమా, సో దేవుని ఆనందింపబద్దులు పెట్టాం. ఆయనకి భయపడుతూ ఉంటాం. మనం ఎంత భయపడుతూ ఉంటామో ఆయన అంత ఆనందిస్తూ ఉంటాడు. పిల్లి చూడండి, ఎలకను పట్టుకున్న తర్వాత ఇలా ఇలా ఆడుతూ ఉంటుంది పిల్లి, అవునా? అదొక ఆనందం, పిల్లి ఆనందం. మన వాళ్ళు అంటారు సునకానందం అంటారు. దేవుడిది పిల్లి ఆనందం సునకానందం కాదు. పిల్లికి ఏంటంటే ఆనందం, ఇంకొంచెంసేపట్లో నేను తినేస్తా, ఈ టైప్ ఆఫ్ ఆనందం అనమాట. దేవుని ఆనందం అది కాదు. రే నువ్వు నా చేతిలో నువ్వు చచ్చిపోకుండా నువ్వు బ్రతుకుతున్నందుకు నాకు సంతోషంగా ఉందా, అది ఆనందం. పిల్లి ఆనందం ఏంటి? నువ్వు నాకు కొద్దిసేపట్లో చచ్చిపోతున్నావు, నిన్ను హింసించి మరీ చంపుతా అని చంపుతుంది పిల్లి. దేవుని ఆనందం మనం భయపడితే ఆ టైప్ ఆఫ్ ఆనందం కాదు, మనం బ్రతుకుతున్నందుకు ఆయన ఆనందపడేటువంటి వాడు. అందుకే ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఇంకా ఆయన తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఏమై ఉన్నాడంట? ఆనందించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
మొదటిది ఆయనకి భయభక్తులు కలిగి ఉండడం వల్ల దీవెన వస్తుంది. రెండవది ఆనందం వస్తుంది, దేవునికి ఆనందం కలుగుతుంది. మూడవది మన పాప సంబంధమైనటువంటి సమస్యల నుండి విడుదల కలుగుతుంది. పాప సంబంధమైనటువంటి సమస్యల నుండి, పాపము నుండి కాదు, పాప సంబంధ సమస్యలు అంటే పాపము వలన వచ్చినటువంటి సమస్యల నుంచి మనకి విడుదల కలుగుతుంది. ఇది అన్నిట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యెహోవా యందు భయభక్తులు కలిగితే సామెతల గ్రంథం 16:6 ఒక మాట చెప్తాడమ్మా. సామెతలు 16:6. మనం దేనికి దూరంగా ఉంటామంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. పక్షవాయువుతో బాధపడుచున్నటువంటి, పక్షవాతంతో బాధపడుతున్నాడు. అప్పట్లో ఉన్నటువంటి పక్షవాతం అంటే ఏమిటంటే, పక్షవాతం వస్తే కాలు చెయ్యి లాగితే ఇంకా మరణానికి సమీపంగా ఉన్నాడు అని అర్థం. ఎందుకు అంటే మందు లేదు అప్పట్లో. ఈవెన్ 1985 ఈ ప్రాంతంలో మా తాతయ్య గారు కూడా పక్షవాతం గురయ్యారు. ఆయనకి మందు లేదు. అలాగే ఒక 2 సంవత్సరాలు ఎంతో బతికి మొత్తం 1987లో ఆయన చనిపోయారు. అప్పటి నుంచి కూడా పక్షవాతం అంటే నాకు ఒక విధమైన ఫియర్. ఎందుకంటే అది అప్పట్లో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం స్టైల్గా పార్కిన్సన్స్ డిసీజ్ అంటున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే నాకు పక్షవాతం వచ్చిందని ఫీలింగ్ లేకుండా వాట్ ఈస్ దట్ డిసీజ్ అంటే దట్ ఈస్ పార్కిన్సన్ డిసీజ్ అంటున్నారు. మంచిది. అది కొంచెం మనల్ని మానసికంగా బలపరుస్తుంది. పక్షవాతం చాలా భయంకరమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు నీ పక్షవాతం నుంచి నీకు విడుదల కలుగుగాక అని అన్నలేదు. యేసు ప్రభువు ఏమన్నారంటే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? కొన్ని సమస్యలు, కొన్ని రోగాలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు, కొన్ని కష్టాలు పాపం వలన వస్తాయి. పాపం చేయటం వలన వస్తాయి. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, నడవడిక ద్వారా, నడత ద్వారా, నడక ద్వారా ఆ పాపాల వలన వస్తాయి. అన్ని కాకపోవచ్చు, కొన్ని మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకించి వస్తాయి. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడు అంటే డైరెక్ట్గా, బాబోయ్ ఇప్పుడు పక్షవాతం బాధపడుతున్నాడు, ఎంత ఫీల్ అవుతాడేమో, ఇప్పుడు పాపాలు చేసావంటే జ్ఞాపకం చేస్తే ఇంకొకలా ఫీల్ అవుతాడేమో అని యేసు ప్రభు ఫీల్ అవ్వాల. యు హ్యావ్ కమిటెడ్ సిన్, యు హ్యావ్ కమిటెడ్ సిన్, you are getting this kind of sickness just because of your sin, and I command your sins to be remitted so that you may be healed. నీ పాపములు పోయేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఎందుకంటే నువ్వు స్వస్థత పొందుకోవాలని. కాబట్టి ప్రియులారా, దేవునికి గాని మనం భయపడుతున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమన్నాడమ్మా సామెతల గ్రంథంలో, మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవద్దు. ఏ పాపం అయితే మనల్ని పట్టి పీడిస్తుంటుందో ఆ పాపం నుంచి మనం విడుదల పొందుకుంటాం దేవునికి భయపడుట వలన. దేవునికి భయపడుట వలన. దానికి చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఎవరికైనా మనం అపకారం చేసామనుకోండి, వాడు ఆడైపోయాడు ఈరోజు అని కొట్టడానికి చంపడానికి వస్తాడు. వచ్చేటప్పటికి చూసేసరికి ఆ వ్యక్తికి ఈ వీడేమనుకో వస్తాడంటే నేను ఫైట్ చేయడానికి వస్తున్నాడు, ఆడు ఫైట్కి రెడీ అవుతాడేమో అని వీడు అనుకుంటాడు. తీరు చూసేసరికి ఈ వ్యక్తికి వణికిపోతుంటాడు. ఏ ఆలోచనతో అయితే ఈ వ్యక్తి వస్తాడో, కొట్టడానికి, చంపడానికి, తిట్టడానికి, దేనికి వస్తాడు, ఎప్పుడైతే ఈ వ్యక్తి వణికిపోవడం చూస్తాడో ఆటోమేటిక్ తన మైండ్ మారిపోద్ది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మైండ్ మారిపోద్ది. హెచ్చరించడమో లేకపోతే మళ్ళా భుజం తట్టి సర్లే ఇంకెప్పుడు చేయకని చెప్పేసి విడిచిపెట్టడం జరుగుతుంది. అవునా? ఇక్కడ కూడా అంతే. దేవునికి ఎప్పుడైతే భయపడతామో, మనము మన జీవితంలో ఏ పాపమైతే మనల్ని వెంటాడుతూ ఉంటుందో ఆ పాపము నుంచి మనకు విడుదల వస్తుంది. అందుకు మనం దేవునికి భయపడాలి. హల్లెలూయా. రైట్. ఇక 4వది, మనం చేసేటువంటి ప్రార్థనలకు జవాబు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, తట్టువానికి తీయబడును, వెదకువానికి దొరుకును. ప్రభువా అడిగితే ఇస్తా ఉన్నావు కదా ప్రభువా, నేను పలానా అడుగుతున్నా ఎందుకు ఇవ్వవు అని అడగడానికి లేదు. అడిగేది ఇచ్చేటువంటి దేవుడు. మొట్టమొదట మనం దేవుణ్ణి అడిగేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, గాడ్ ఈజ్ ఏబుల్ టు గివ్ ఎనీథింగ్ దట్ ఐ ఆస్క్ ఫర్. నేనేమైతే అడుగుతానో అది ఏదైనా దేవుడు ఇవ్వగలడు. గాడ్ కెన్ గ్రాంట్ ఇట్.
ఫస్ట్ నెంబర్ 1 ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. నెంబర్ 1. రెండోది, ప్రార్థన చేసేటువంటి వారు ఎలా ఉండాలంట? కీర్తనకారుడు 140లో చెప్తున్నాడు. 145వ కీర్తన 19వ వచనం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు, వారి మొరను ఆలకిస్తాడు. ఆయన కోరిక నెరవేరుస్తాడు, వారి మొరను ఆలకిస్తాడు, వారిని రక్షిస్తాడు. ఎవరంటే అడిగేటువంటి వారు కాదు. మనం ఎప్పుడు కూడా సింపుల్గా అడిగితే ఇస్తాను, ఇది ఒక్కటే చూసుకుంటాం. దీన్ని చూసుకొని పదే ప్రార్థన చేస్తూ ఉంటాం. కాదు. ఈ అడిగేవారు ఎలా ఉండాలంట? తన యందని భయభక్తులు కలిగి అడిగేటువంటి వారిగా ఉండాలా. ఆయనకు భయపడుతూ ఉండేటువంటి వాడు. అంటే అప్పటికప్పుడు అడిగినప్పుడు భయపడటం కాదు, భయపడుతూ నటిస్తున్నాడు కాదు. ప్రభు తండ్రి నీ బట్టి నాకు భయం తండ్రి, నేను పలానా అడుగుతాను కాదు. ఇది యాక్షన్. మన మనుషులతో యాక్షన్ చేయొచ్చు, దొంగల్లాగా. దేవుని దగ్గర మనం యాక్షన్ చేయలేం. భయపడుట అనేటువంటిది ఒక నేచర్గా పెట్టుకోవాలి మనం. ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనకు సహజంగా రావాలా భయం అనేటువంటిది. ఇక్కడికి వస్తున్నప్పుడే ఆటోమేటిక్గా మనకి ఎవరికైనా భయం వచ్చేయాలి. ఇక్కడికి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా భయం ఉండాలి, ఆటోమేటిక్గా ఫీవర్ ఉండాలి. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అంత బాగా చదివినటువంటి వాడైనా సరే అవి వస్తున్నాయి అన్నప్పుడు కూడా ఒక ఫీవర్ వస్తుంది. రైట్, నేను చాలా చదివాను, 365 రోజులు కష్టపడి చదివాను, నాకు అందులో రాంది ఏముంది అని అనుకున్నోడు కూడా 10th క్లాస్ వస్తుందంటే ఫీవర్ స్టార్ట్ అవుతుంది. రైట్, నేను చదివేశాను కాబట్టి నాకేం లేదు అనుకోడే, వాళ్ళకే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇంకొక విషయం, ఎంత ఎక్కువ చదువుతామో అంత టెన్షన్ ఎక్కువ ఉంటుంది. రైట్, అవునా కదా? ఎంత ఎక్కువ మనం చదువుతామో అంత టెన్షన్ ఉంటుంది మనకి. ఏమండి? రైట్, ఆ విధంగానే దేవుని అందరి భయము కూడా. కాబట్టి దేవునికి మనం ఎప్పుడైతే భయపడడం నేర్చుకుంటామో, ఎప్పుడైతే భయపడుతూ మన జీవిత కాలం గడుపుతూ ఉంటామో, ఆ విద్యార్థి అకాడమిక్ ఇయర్ అంతా కూడా కష్టపడి చదువుతాడు, అయినప్పటికీ కూడా ఆ టైంకి వచ్చేసరికి ఆ ఫీవర్ వస్తుంది. అలాగే మన జీవితంలో దేవుడిని అడిగేటప్పుడు, దేవుడిని చేతిని పొందుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి కేవలము అప్పటికప్పుడే ఏదో తెచ్చుకునేట్టు భయం ఉండకూడదు. నిత్యము నిరంతరము ఆ భయాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మందిరికి వచ్చినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా సరే ఆ ఫియర్ ఉండాలి. అఫ్ కోర్స్ మన మందిరంలో చేసినట్లు అన్ని చేయలేకపోవచ్చు, చేయలేము కూడా. రైట్, చేయలేము కూడా. మనకు బయటకు వెళ్ళే మనకి మంచోళ్ళ కంటే చెడ్డోళ్ళు ఎక్కువ మంది తగులుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి మన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళతో మాట్లాడుతుంటాం, వాళ్ళు ఏదో మాట్లాడిస్తుంటారు, మనం మాట్లాడుతుంటాం. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు వింటూ ఉండాలి, తప్పని పరిస్థితి. అప్పుడు మనకు ఫియర్ ఉండాలి, బాబాయ్ నేనేంటి ఈ మాటలు వింటున్నాను, ఇలాంటి వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది ఏంటి అనేది ఒక ఫియర్. ఎందుకు అంటే, అమ్మో ఇప్పుడు నా దేవుడు ఏమనుకుంటున్నాడు, ఆ ఫియర్ ఎప్పుడు కూడా ఉండాలి. ఇంట్లో ఎవరినైనా మనం ఏమైనా అనేసాం, తిట్టేసాం, మన సర్వసాధారణంగా మనం ఎవరికైనా అందరికీ కూడా పౌరుషాలు ఉంటాయి, తిడతాము, కొడతాము, ఏం చేస్తాం. పొరపాటున ఆ తిట్టడంలోనూ కొట్టడంలోనూ రాంగ్ ఏదైనా జరిగింది అని మన మనస్సాక్షి కనిపిస్తే మనం భయపడవలసింది, మనం ఎవరినైతే తిట్టామో, ఎవరితో కొట్టామో, వాళ్ళ తాలూకు బంధువులకో, ఆడతాలకు స్నేహితులతో కాడు భయపడాల్సింది. అయ్యో నేను చేసిన దానికి నా దేవుడు బాధపడుతున్నాడేమో, ఆ భయం ఉండాలి పిల్లరా. అటువంటి భయభీతులతో కూడినటువంటి వ్యక్తులుగా మనం దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి గంటల తరబడి ప్రార్థన చేయక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో చేయలేని పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు, ప్రభువా నా పరిస్థితి ఆదుకో లేదా సహాయం చేయని అడిగినప్పుడు దేవుడు తన యందలి భయభక్తులు గలవారి ఎడల ఆయన భయభక్తులు గలవారి యొక్క కోరికను ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించును, వారిని రక్షించును. భయభక్తులు కలిగి ఉండటం వల్ల మొదటిది దీవెన, రెండవది ఆనందం. ఎవరికి? దేవునికి ఆనందం. మూడవది పాప సంబంధ సమస్యల నుంచి విడుదల. నాలుగవది మన ప్రార్థనలకు జవాబు. ఐదవది రైట్, మన ప్రార్థనలకు జవాబు వస్తాయి. ఈ 4 విషయాలు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ రోజున మీకు నేను అందించడానికి దేవుడు తన కృపను నాకు చూపించాడు. ప్రియ దేవుని సంగమా, అయితే భయపడుట అనేటువంటి ఈ విషయాన్ని మనం
ధ్యానం చేస్తుంటున్నప్పుడు భయం రెండు విధాలు ఉంటుంది. ఒకటి లోకానికి భయపడడం, రెండవదేమో దేవునికి భయపడడం. దేవునికి భయపడాలి. అయితే దేవునికి భయపడేటువంటి వారికి కండిషన్ ఉంది. ఏమిటా కండిషన్ అంటే లోకానికి భయపడకూడదు. ఇది చాలా కష్టం. లోకానికి భయపడకూడదు. లోకానికి మనం భయపడ్డాం అనుకోండి, మనం దేవునికి భయపడలేనట్లే. చాలా విషయాల్లో లోకము మనల్ని దేవుడి నుంచి డీవియేట్ చేయడానికి వాళ్ళు అనుసరించే సాధనం ఏమిటో తెలుసండి, మనల్ని భయపెట్టడం. మనం భయపడితే ఇంకేముంది, ఆటోమేటిక్గా దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోతాం. లోకం ఎప్పుడైతే మనల్ని భయపెడుతున్నప్పుడు లోకానికి భయపడకూడదు, కానీ మనం దేవునికి భయపడే వారముగా ఉండాలి. విపత్తు కలిగిన, ఆపద కలిగిన ఆ టైంలో మనం భయపడాల్సింది దేవునికి. లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు కానీ మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 21, 25 నుంచి 28వ వచనం. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో యమ సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు ఏమంటమ్మా శ్రమ కలుగును. ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ఏమంటంట భయాన్ని కలిగి ఉంటారంట. ధైర్యమును చెడి కూలుదురు. అప్పుడంట మనం ఎలా ఉంటాం, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచుదురు. ఇవి జరుగునారంభించినప్పుడు ఏమంటండి, మనం ఎలా ఉండాలంట, లోకము ధైర్యము చెడి కూలిపోతుంట, భయంతో ఉంటుందంట. మనం ఎలా ఉండాలంట, మీరు ధైర్యము తెచ్చుకొనిడి, మీ తలలు ఎత్తుకొనిడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. లోకానికి మనం భయపడేటువంటి వారముగా ఉన్నట్లయితే కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలా, కానీ కరోనా వైరస్కి భయపడకూడదు. ఎలాగంటే ఏంటంటే మరి భయపడకూడదు కదండి, శానిటైజర్లు ఎందుకంటే, మాస్క్లు ఎందుకని అంటారు, తలతిక్క ప్రశ్నలు వేస్తుంటారు మన వాళ్ళు కొంతమంది. అప్రమత్తత, ఈ అప్రమత్తత ఏర్పాటు చేసినాడు దేవుడే. అది ఇంకో విషయం, మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా అది కబలించాలంటే మనం తీసుకున్నటువంటి ఈ శానిటైజింగ్లు లేకపోతే మాస్కులు ఏవి రక్షించవు. మనకు దేవుడు అప్రమత్తంగా ఉండమని చెప్తాడు. మాస్కులు ధరించినంత మాత్రాన కరోనా వైరస్ అంత ఈజీగా ఎవరికి లొంగదు. కానీ మనం అప్రమత్తంగా ఉన్నప్పుడు దేవుడు రక్షిస్తాడు మనం. మన అప్రమత్తత, లేకపోతే చాలా కేర్ తీసుకుంటున్నాను, లేకపోతే జిమ్ చేస్తున్నాను, లేకపోతే యోగా చేస్తున్నాను, లేకపోతే మెడిటేట్ చేస్తున్నాను, లేకపోతే నేను బయటికే రావట్లేదు, దాని వలన మనం రక్షించబడము. ఖడ్గం రావాలంటే ఇంట్లో ఉన్న ఖడ్గం వస్తుంది. ఐగుప్తులో ఎలా ఉన్నారండి, వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నారు. ఐగుప్తులో ఇళ్లలోకి వచ్చింది నరమేధం. ఇంట్లో వాళ్ళకి సేఫ్టీ లేదు. మనకి సేఫ్టీ ఎక్కడ లేదు. మనకి సేఫ్టీ ఇంట్లో ఉండడం వల్ల లేదు, మాస్కులు ధరించడం వల్ల లేదు, మనకి సేఫ్టీ దేవుని వల్ల ఉంది. రైట్? అయితే దేవుడు మీరు అప్రమత్తంగా ఉండండి, అయితే భయపడకండి, భయపడవద్దు. శిష్యులు ఊరికే భయపడు, యేసు ప్రభు నా పక్కన పెట్టేసుకొని మరీ భయపడిపోతున్నారు. ఏమైపోయింది మీ విశ్వాసం? ఏ విశ్వాసం అయిపోయింది? విశ్వాసం ఏమైపోయింది? అల్ప విశ్వాసులారా, పక్కనే కదా ఉన్నాను, మీకు ఏంటన్నా భయపడుతున్నారు? సర్లేండి అని చెప్పి గాలిని, సముద్రమును, నీళ్ల పొంగును ఆయనకి అద్దించాడు. అది అణిగి నిమ్మళమాయను అని మనం చూస్తాం. కాబట్టి లోకమునకు మనము భయపడకూడదు. లోకమునకు భయపడితే దేవునికి భయపడలేం. ప్రాబ్లం అది. లోకమునకు భయపడడం వల్ల దేవునికి భయపడలేం మనం. రైట్? మీరు ధైర్యం తెచ్చుకుని, లోకం భయపడుతుంది. ఆ టైంలో మనిషి కుమారుడు ప్రభావంతో వస్తాయి. ఈ సంఘటనలన్నీ ఆరంభించినప్పుడు లోకం భయపడుతుంది. మీరు ఎలా ఉండాలంట, మీరు ధైర్యము వహించి మీ తలలు ఎత్తుడి. మనం తలలు దించాల్సింది దేవుని ముందు, తలలు ఎత్తాల్సింది లోకం ముందు. రైట్? ఒక
వృద్ధ స్త్రీ ఏదో దేశం నుంచి అమెరికా వెళ్తుంది షిప్లో. ఆ షిప్పు అలల దాటికి తట్టుకోలేకపోతుంది. చాలా మంది భయపడిపోతున్నారు. ఒక వృద్ధ స్త్రీ మాత్రం నిమ్మలంగా ఉంది. ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఒక ఆయన చూస్తున్నాడు, ఏంట్రా బాబు వీడికి ఏంటి ఇంత వృద్ధురాలు, అసలు ఈ వృద్ధురాలు ప్రయాణం చేయడమే గొప్ప అనుకుంటే గగనం అనుకుంటే, మేము ఇంత బాధలు పడుతుంటే ఇంత సమస్యల్లో చిక్కున్నాం అనేటువంటి ఆలోచనతో మేము భయపడిపోతూ ఉంటే, ఈవిడేంట్రా బాబు కనీసం చీకు లేదు చింత లేదు, ఏమిటో కనుక్కుందాం అని చెప్పేసి ఈయన ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నట్ట, అమ్మా ఏంటి మీ పరిస్థితి, అందరూ చచ్చిపోతామేమో అని పరిస్థితి, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ చచ్చిపోతామేమో అనుకుంటున్నారు, అందరూ భయపడిపోతున్నారు, అందరూ హైరాణ పడిపోతున్నారమ్మా, మీరేటమ్మా అలా నిమ్మలంగా ఉన్నారంటే ఆవిడ అంటుంది, బాబు జరగాల్సింది ఎలాగా జరగకమా అంది. నేను అమెరికాకు పోతున్నాను బాబు, నా కొడుకు దగ్గరికి వెళ్తున్నాను, చాలా రోజుల తర్వాత నా కొడుకుని చూడడానికి వెళ్తున్నాను నేను. ఒకవేళ ఈ షిప్ ప్రయాణంలో ఈ షిప్ ఈ మునిగిపోయింది అనుకోండి, నేను దేవుని కలుసుకోవడానికి దేవుని దగ్గరికి పోతాను. ఒకవేళ సాఫీగా వెళ్ళి గమ్యస్థానం చేరింది అనుకోండి, నేను నా కుమారుని కలుసుకుంటాను. ఇందులో తేడా ఏముంది బాబు, మొత్తానికి నా యొక్క డెస్టినేషన్ నేను చేరుకుంటాను అని చాలా నిమ్మలంగా చెప్పిందట. ఆశ్చర్యపోయాడట ఆయన. ఆపదలు విపత్తులు వచ్చినప్పుడు మరి హైరాణ పడిపోకూడదు. లోకుల వలె హైరాణ పడిపోకూడదు. లోకులు హైరాణ పడిపోతారు. దానికి కారణం ఏంటంటే వారి పరిపూర్ణటువంటి విశ్వాసం దేవుని మీద లేదు. మనమైతే దేవుని నిజమైనటువంటి దేవుని నమ్ముతున్నాం. నిజమైనటువంటి దేవుని యందు మనము భయము కలిగి ఉన్నాం. హల్లెలూయా. సో కండిషన్స్, if you want to fear to God, there is a condition you have to follow. That is to fear the Lord of God. But you are not supposed to fear to any perils in the world, or any perils that are come into the world. ప్రపంచంలో ఉన్నటువంటి విపత్తులకు కానీ, ప్రపంచంలో ఉన్న సమస్యలకు కానీ దేనికి నువ్వు భయపడకూడదు. నువ్వు భయపడవలసినటువంటిది దేవునికి మాత్రమే. రెండవది, ఇంకోరికి భయపడకూడదు, లోకానికి భయపడకూడదు, లోకంలో సంభవించేటువంటి విపత్తులకు భయపడకూడదు, లోకంలో సంభవించేటువంటి ఆపదలకు భయపడకూడదు. రెండోది ఏమిటి తెలుసండి, నువ్వు దేనికి భయపడకూడదు తెలుసా? యూ షల్ నాట్ ఫియర్ టు మ్యాన్. మనిషికి భయపడకూడదు. దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయేవాళ్ళు చాలా మంది మనుషులను బట్టి దూరం అయిపోతున్నారు. దేవుని సన్నిధికి ఎందుకు రాలేదంటే మనుషుల కారణం చేత రావట్లే. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు ఎందుకంటే మనుషులు అడ్డుబండ్లు అయిపోయారు. మనిషికి మనిషి దేవుణ్ణి ఆరాధన చేయడానికి అడ్డుబండి అయిపోయాడు ఇవాళ. యు హావ్ టు ఆనర్ మ్యాన్. యు కెన్ రెస్పెక్ట్ యువర్ ఎనీ మ్యాన్, బట్ యు షల్ నాట్ ఫియర్ టు ఎనీ మ్యాన్ లైక్ యు ఫియర్ టు యువర్ గాడ్. నువ్వు దేవునికి భయపడేట్లు మనిషికి భయపడకూడదు. మనిషిని గౌరవించు, మనిషిని సన్మానించు, మనిషికి విధేయుడు ఇవ్వు, పర్వాలేదు, తప్పులేదు. బట్ దేవునికి భయపడినట్లు మనిషికి మాత్రం నీవు భయపడవద్దు. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ దట్ హస్ బీన్ గివెన్ బై గాడ్. మొదటి సమూయేలు గ్రంథంలో 15:24 రాజ్యాన్ని, తమ సర్వస్వాన్ని కోల్పోయినటువంటి సౌలు దేని కారణం చేత కోల్పోయాడు తెలుసా అండి? 15:24 సార్ చదవండి, తెలుస్తుంది. ఏం చేశాడంటే ఆయన మహానుభావుడు? మొదటి సమూయేలు 15:24 సౌలు ఏమంట, మన వ్యవహారిక భాషలో మనుషులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను మాటలను, ఏమైందటండి, మనుషుల మాటలు వినుట వలన అక్కడ దేవుని సేవకుడు చెప్పినట్టు మాటలు వినలేకపోయాడు ఆయన. దానివల్ల ఏం చేశాడంట, పాపం తెచ్చుకున్నాడు ఆయన కొని. దానివల్ల ఆగిపోయింది అక్కడితోటి. రాజ్యం కోల్పోయాడు, తనను తాను కోల్పోయాడు, తన బిడ్డను కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు. ప్రియమైన వారలారా, దేవుడు ఎంతో ఒక వరప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితి, ఆధిక్యతను ఆయన కోల్పోయాడు. దానికి కారణం ఏంటంటే దేవుని యందలి భయభక్తులు విడిచిపెట్టేశాడు. దేవునికి యందు భయభక్తులు ఎందుకు విడిచిపెట్టేశాడంటే లోకంలో ఉన్నటువంటి జనులకు విడిచిపెట్టేసిన కారణం చేత, భయం పడిన కారణం చేత. మన వైఫై ఒక 60 MBPS 50 MBPS ఉంటుందండి. మనకు చాలు ఒక మంచి వీడియో చూడడానికే సరిపోతుంది. మనకి మంచి 1080 పిక్చర్ క్వాలిటీలో చూడడానికి సరిపోతుంది మనకి సూపర్గా.
మనకు ఒక 10 మంది తగిలారు అనుకోండి, అందరు కూడా మన హాట్స్పాట్ పనిచేసుకున్నారు అనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి? బఫర్ అవుతూ ఉంటుంది. అవునా? చెప్పండి అమ్మా, నేను క్లియర్గా మీకు చెప్తున్నాను, క్లియర్ కట్గా. ప్రస్తుత పరిస్థితుల్లో బఫర్ అవుతుందా లేదా? హాట్స్పాట్ పంచాం, లేదా మన వైఫైని ఇంకా 10 మంది కనెక్ట్ చేసుకున్నారు. మనం ఇప్పుడు 1080 పిక్చర్ క్వాలిటీలో మనం వీడియో చూడాలనుకున్నాం, ఏమవుతుంది? ఆబ్వియస్గా బఫర్ అయిపోతుంది, అంతే కదా? అంటే ఇక్కడ ఉన్నట్టు ఈయన వీడియో వీక్ అయిపోయింది. ఎందుకు? వీళ్ళందరికీ పనిచేశాడు వీడియో తన వైఫై తాలూకా పాస్వర్డ్ అంతా కూడా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే దేవుని పట్ల చూపాల్సినటువంటి భయాన్ని అందరికీ షేర్ చేసుకొని, ప్రభు నీకు నేను భయపడుతున్నాను అన్నావు అనుకో, మనం వీక్ అయిపోతాం, మన భక్తి వీక్ అయిపోతాం, మన భయం వీక్ అయిపోద్ది. దానివల్ల మన ఆశీర్వాదాలను మనం కోల్పోతాం. సౌలు అలాగే కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును ఆలోచించుకుంటూ రాత్రి పడుకున్నానండి. పడుకుంటే నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఏంటంటే, నేను భోజనం చేశానంట, విస్తర్లో భోజనం చేసేసి ఆకు పడేయడానికి ముందుకు వెళ్ళానంట. కొన్ని ఎంగిలి మెతుకులు పడిపోయి కిందన ఆకు పడేశాను. అక్కడ మేడలో సీఎం గారు ఉన్నారు. ఆ సీఎం గారి పేరు చెప్పను. ఆ సీఎం గారు నా ఫేవరెట్ సీఎం గారు, ఆయన అటు చీఫ్ మినిస్టర్ గారే. ఆయన అక్కడి నుంచి చెప్తున్నాడు, ఏమండి ఎంగిలి పడేశారు మీరు అంటే, సారీ అని చెప్పేసి నేను ఆ ఎంగిలి ఎత్తేసానంట. ఆ ఎంగిలి ఎత్తేసి నేను అందులో పడేశాను. అప్పుడు ఈ సీఎం గారు అంటే అక్కడ క్లియర్ కట్గా అంటే ఇది ఒక దర్శనం అనుకోలో మరి ఏమనుకోలో తెలియదు, మొత్తానికి ఇవి ఆలోచించుకొని పడుకుంటున్నప్పుడు నాకు దేవుడు ఇచ్చినట్టు ఫ్లాష్ అనమాట ఇది. అప్పుడు ఆయన అంటున్నాడు, బా నా మాట చక్కగా విన్నాడే అని చెప్పేసి నన్ను రమ్మని చెప్పాడు. రమ్మని చెప్తే నేను మాట్లాడుతున్నాను, మీరు ఎవరండి, ఎక్కడ రావాలని అడుగుతున్నాడు. ఆయన క్లియర్గా ఆయన ఫేస్ చూస్తున్నాను, ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు నాతో. నేను ఆయనతో క్లియర్, నేను పలానండి, నువ్వు యాక్చువల్గా మాది విశాఖపట్నం అంటే ఇక్కడ కాకినాడలో నేను సేవ చేస్తున్నానండి అని చెప్తున్నాను. నా పేరు అంటే, మరి విశాఖపట్నంలో మీరు ఎక్కడంటే పలానా ప్లేస్ అని ఆయన చెప్పేస్తున్నాడు. ఆయన అబ్బో ఈయన బాగా తెలుసు అని చెప్పేసి, ఫోన్లో ఇక్కడ ఇప్పుడు పరిచయం చేస్తున్నటువంటి నాకు సీఎం ఏకంగా మాట్లాడంటే ఈ పరిచయంలో కొంచెం ముందుకు వెళ్ళొచ్చురా బాబు అనే ఫీలింగ్తో మైండ్లో నేను అప్పటికే ఫిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఆలోచనలన్నీ కూడా. ఇంతలో సీఎం గారు అనుకుంటూ చాలా మంది జనం ఆయన దగ్గరికి వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఆ సీఎం నన్ను మర్చిపోయాడు. ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ మినిట్స్లో ఈ కళ నిన్న రాత్రి జరిగింది చెప్తున్నాను మీకు. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇది నాకు మైండ్లో ఎర్లీ మార్నింగ్ నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నల్ల వాక్యం సదుపాటు చేసుకుంటున్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ ఫ్లాష్ లాగా వచ్చింది. ఎందుకు ఇది వచ్చింది అని చెప్తే, నేను దీనికి ప్రభావితున్నాయని. మనుషులకు భయపడ్డాడు సౌలు, తన జీవితాన్ని కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. అలాగే మనుషులకు భయపడి దేవుని పక్కన పెట్టేస్తే మనకున్నటువంటి ఆధిక్యతను కోల్పోతాం. దిస్ ఇస్ డామ్ షూర్, అందులో డౌట్ లేదు, డామ్ షూర్, డౌట్ లేదు ఇందులో. మనం దేవునికి భయపడుతూ మనుషులకు చేయవలసింది మనం చేయాలా, కానీ మనుషులకు భయపడుతూ దేవుని అందరి భయం విసర్జిస్తే దానివల్ల మనం చాలా కోల్పోతాం. ఆయన మర్చిపోయాడు. అరే నాకేమో చేస్తాడు అనుకున్నానే, నేను అనేసరికి కేటి జనాలు వస్తున్న కొద్ది నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు. ఆ సీఎం దగ్గరలో ఉండే సీఎం దూరం అయిపోయాడు. మనుషులను రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు, మనమైతే మన ప్రభు అయిన యెహోవా యందే మనము అతిశయపడదుము. వాక్యాలు ఊరిగా చెప్పలేదు ప్రియులారా. దేవుని యందు అతిశయం మనకి అవసరం. మనుషులకు భయపడవద్దు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఫియర్ ఎనీ మ్యాన్, బట్ రాదర్ యు హ్యావ్ టు ఫియర్ టు యువర్ గాడ్. You are assigned in this world to fear to God, not to anyone else. మరి భయం ఎలా వస్తుందండి? మా తాతగారు భయపడ్డారు కాబట్టి మా నాన్న భయపడ్డాడు కాబట్టి నేను భయపడతాను కుదరదు. దేవుని యందు భయం అనేటువంటి జన్మతః రాదు. ఎలా వస్తుందట? చివరిగా వాక్య భాగం చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము,
వారు ఆ దేశము మీద ఏమా బ్రతుకు దినములన్నీ, ఆ దేశంలో వారు బ్రతుకు దినములన్నీ ఏం నేర్చుకోవాలంట? భయపడడం కూడా నేర్చుకోవాలంట. భయపడడం నేర్చుకోవాలి, తర్వాత తన పిల్లలకి నేర్పాలంట. చాలమ్మా. భయం అంట మనం పుట్టుకతో రాదంట. మన తాత ముత్తాతలు దేవుడు భయపడరు కాబట్టి మనకు రాదు భయం. మనం భయపడుతున్నాం కాబట్టి మన బిడ్డలకు, మన బిడ్డలకు రాదు. భయం అనేటువంటిది నిత్యము మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రక్రియ. ఆ భయం అనేటువంటిది మన బిడ్డలకు, మన కుటుంబాలకు నేర్పాల్సినటువంటి బాధ్యత. ఏం చేయాలంటే ఇప్పుడు భయము జన్మత అంటే పుట్టుకతో రాదు భయం. దేవుడి అందరూ భయము నేర్చుకోవాలా. మార్షల్ ఆర్ట్స్ పుట్టుకతో రాదు, నేర్చుకోవాలా. బాక్సింగ్ రాదు, నేర్చుకోవాలా. క్రికెట్ నేర్చుకోవాలా. అలాగే భయం మా తాతగారి బ్లడ్లో ఉందంటే కుదరదు, మా పూర్వీకుల బ్లడ్లో ఉందంటే కుదరదు. ఏమండి, ఎవరి బ్లడ్లో ఉండదు? ప్రతి ఓడి బ్లడ్లో ఉన్నది మనిషి రక్తమే. ఏ పాజిటివ్ అయినా, బి పాజిటివ్ అయినా, ఓ పాజిటివ్ అయినా, ఏ పాజిటివ్ అయినా ప్రతి ఓడిలో ఉండేది మనిషి రక్తమే. యేసు ఒక్కడే దేవుడు. మనిషి కలయిక లేకుండా పుట్టినటువంటి వాడు ఆయన. మనము పాపంలోనే పుట్టాం. మనతో ఏది మంచి రాదు. మనం మంచి నేర్చుకోవాలా. మంచిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవునికి భయపడుట నేర్చుకోవాలా. నేను నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నానండి. యూత్లో సూపర్ నేను కార్యక్రమాలు చేసేసానండి. లేకపోతే ఓ బాబోయ్ ఎన్ని వాక్యాలు విన్నానండి. ఇక్కడ వాక్యాలతో పాటు టీవీలో వాక్యాలు, ఎక్కడికి పడితే అక్కడ గాస్పెల్ క్రూసేడ్స్లో వాక్యాలు. అసలు నేను మోకాళ్ళు వేస్తానండి. ఇవన్నీ కుదరవండి. నిరంతరము నేర్చుకునే ప్రక్రియ, నిరంతరం నేర్చుకునే ఉండే ప్రక్రియ. నేర్చేసుకున్నాను అని ఆగిపోయే ప్రక్రియ కాదు. కీప్ ఆన్ లెర్నింగ్ టు ఫియర్ టు గాడ్. ప్రతి అంశంలో కూడా దేవుడు నేర్పుతాడు. ఇదిగో ఇందులో కూడా నువ్వు భయపడాలి, నాకు ఈ విషయంలో కూడా నువ్వు నాకు భయపడాలా. ప్రతి విషయంలో కూడా భయపడాలా. ఎప్పుడు భయపడాలి? ఈ రోజు భయపడాలా. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు భయపడాలా. రేపు భయపడాలా. నువ్వు చచ్చిపోయే వరకు భయపడాలా. ఇది నీకు నాకు దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ. సంఘంలో చూడండి. దేవునికి భయం లేకుండా మనం ఏమి ఆరాధన చేసినా ఆరాధన చెల్లదు. భయము లేకుండా మనము దేవునికి ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన చెల్లదు. దేవునికి భయపడకుండా ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ కోట్లు చెల్లవు. దేవునికి భయం లేకుండా నీవేమి సమర్పించినా, గాజులు సమర్పించినా, మెడలో జుమకాలు, చెవులో జుమకాలు సమర్పించిన, మెడలో నెక్లెస్లు సమర్పించిన, విలువైన వస్త్రధారణ సమర్పించిన, నీ జీవితంలో విలువైనటువంటి సమర్పించిన, నీవు దేవునికి భయపడకపోతే అవేవి కూడా ఆ సమర్పణ చెల్లదు. దిస్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్ అబౌట్. నిశ్శబ్దం పాటించండి అందరూ. ఈ సంతోష గడియలో మనలను దేవుడు తనతో ఇంకా సమాధాన పరుచుకున్నటకు మనతో ఆయన ప్రేమపూర్వకమైన హెచ్చరికలు పలుకుతున్నాడు. ఈ హెచ్చరికలు మనల్ని ప్రేమించి పలుకుతున్నాడు ప్రభు. నీకు నాకు ఆయన హెచ్చరికలు, ప్రేమతో హెచ్చరికలు పంపుతున్నాడు. ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన హెచ్చరికలతో ఆదరించే దేవుడు ఆయన. మనిషి కఠినంగా మాట్లాడితే అందులో ద్వేషం ఉంటుంది. దేవుడు కఠినంగా మాట్లాడితే అందులో ప్రేమ ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలని నువ్వు ఫీల్ అయితే నీ మీద ద్వేషంతో కాదు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ లవింగ్ యూ. నువ్వు ఎంత ఎక్కువగా హర్ట్ అయ్యావా అయితే దేవుడిని అంతగా ప్రేమిస్తున్నాడు. అసలు నీకు ఈ వాక్యమే పట్టలేదా అయితే నువ్వు దేవుని ప్రేమను నువ్వు కానరాలేవు. దేవుని బిడ్డ, ఫియర్. ఎవరైతే నా యందు వణుకుచుంటారో వారి యందు ఆయన ఆసక్తి కలిగి ఉంటాడు, సంతోషించేవాడై ఉంటాడు. దేవుని పట్ల వణికేటువంటి వారు మనకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు అసలు దేవునికి నేను భయపడుతున్నానా అని ఒక ప్రశ్న ప్రతి వారు వేసుకోండి. ఇప్పుడు కాదు,
ఇప్పుడు వేసుకోండి. నిరంతరం ఆ ప్రక్రియ నాలో ఉందా? అమ్మ చర్చికి రమ్మంటే సెల్ ఫోన్తోనే కాలం గడిపేటి నీకు దేవుని భయం ఉందా? చుట్టాలు వచ్చారు, వారు గాలి బూర్లు ఉండాలని చెప్పేసి చర్చికి రాకుండా మానేసేటి నీకు భయం ఉందా? ఎవడో ఇంపార్టెంట్ వాడు ఉన్నాడనో పోయాడనో వాడి గురించి చర్చకు రాకుండా ఉండే నీకు దేవుడి భయం ఉందా? మా అమ్మనో నాన్ననో మా తమ్ముళ్ళనో అన్నలనో లేకపోతే మా మావల్లో ఎవరినో సంతోష పెట్టాలని ఆలోచన దేవుడికి దూరం అయిపోయేట నీకు దేవుడి భయం ఉందా? ఇప్పుడు నేను చదువుకోకపోతే నేను ప్రయోజకును కాను అనే ఆలోచనతో దేవుని పనులకి చెక్ పెట్టే నీకు భయం ఉందా? లేదా? జాగ్రత్త, దుర్దినాలు, చివరి దినాల్లో ఉన్నాం మనం. చివరి దినాల్లో ఉన్నాం. కొండ శిఖరం ఎక్కాం. అక్కడి నుంచి సేఫ్ గా దిగాలంటే దేవుని కృప అవసరం. ఆ కొండ శిఖరం మీద నీవు ఉంటే కిందన దేవుడు అంటాడు, దేవా నన్ను క్లియర్ గా సేఫ్ గా తీసుకురావా అంటే, నువ్వు నాకు భయపడు, నేను నిన్ను సేఫ్ గా దించుతాను అంటాడు దేవుడు. ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. అలా కాదు, నేను నీకు భయపడక్కర్లేదు, నేను ఎలాగ దిగాలో నాకు తెలుసు అన్నావా, పడిపోతా, జారిపోతావు బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి ప్రేమ కనికరం గల మా తండ్రిని స్తుతిస్తూ కనపరుస్తూ ఈ ఉదయ సమయంలో మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ సంతోషకరమైనటువంటి సందర్భాల్లో మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మేమెంత హెచ్చరించబడతామో మేమంత అగ్ని గోళాల్లో తయారవుతాం, నిప్పు కనికల్లా తయారవుతాం. అవును నాయన ప్రభా. తండ్రి, క్రైస్తవుడంటే ఎప్పుడు మండి నిప్పులాగే ఉండాలా, ఆరిపోకూడదు నాయన. నువ్వు చల్లగా ఉండవద్దు, నీ మీద ఉమ్మి వేస్తా అన్నావు. మేము చల్లగా ఉంటే ఉమ్మి వేయబడతాం. మేము వెచ్చగా ఉండేటువంటి స్థితి మాకు తెచ్చి, మా భక్తి ఎప్పుడు కూడా నాయన అగ్ని రాజబెట్టినటువంటి నాయన కర్ర కట్టెవలే ఉండేటట్లు చేయమని వేడుకొనొచ్చు. ఈ వాక్యం మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని రాజరేడిగా యేసునామములో ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.